హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 4.1లో సెకండ్లో 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ సమ్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. ఇందులో సెకండ్ సమ్ సంబంధించింది ఫస్ట్ రోమన్. ఓకే, దీంట్లో సమ్స్ ఏముందంటే మనకి ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫ్లోట్ ఈజ్ 528 meters square. The length of the float is 1 more than twice its breadth. ఇక్కడ మోర్ దెన్ అంటే ఒకటి అంటే లెంత్ అనేది ఎలా ఉందంటే బెర్త్ కంటే ఒకటి ఎక్కువగానే ఉంది, అంటే ట్వైస్లో కూడా ఉందంట. వీ నీడ్ టు ఫైండ్ ది లెంత్ అండ్ బెర్త్ ఆఫ్ ది ఫ్లోట్. ఫ్లోట్ అనేది మనకి ఎంత లెంత్ ఉంది, ఎంత బెర్త్ ఉందో మనం చెప్పాలి. ఫస్ట్ రెక్టాంగులర్ యొక్క మనకి రెక్టాంగులర్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ఆర్ ఈక్వల్. ఇది రెక్టాంగులర్ అనుకుందాం. ఇటు సైడ్ వచ్చేటికి ఇది బెర్త్, ఇది లెంత్ అనుకుందాం. ఓకే, మనకి ఇక్కడ మనకి లెంత్ అండ్ బెర్త్ టోటల్గా ఎంత ఇచ్చాడు, మనకి 528 ఇచ్చాడు. ఏరియా ఎంత అంటే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే ది లెంత్ ఆఫ్ ది ఫ్లోట్ ఆఫ్ బెర్త్ అండ్ రాసుకోవాలి. అంటే బెర్త్ ఎంత ఉందో లెంత్ ఎంత ఉందో మనం రాసుకోవాలి. సొల్యూషన్ ది లెట్ ది బెర్త్ ఆఫ్ ది ఫ్లోట్, మనకి బెర్త్ ఎంత ఇచ్చాడు, మనకి ఇప్పుడు తెలియదు, ఎంత ఉందో తెలియదు. బెర్త్ ఆఫ్ ది ఫ్లోట్ బి, బెర్త్ మనం ఏమనుకుంటాం, బి అనుకుంటాం. అంటే బి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ది లెంత్ ఆఫ్ ది ఫ్లోట్, లెంత్ అంటే మనం ఎల్ అనుకుందాం. ఈ బెర్త్ అనేది లెంత్ కన్నా ఎలా ఉందంట, ఒకటి అండ్ ట్వైస్ అంటే ఎక్స్ అనేదాన్ని లెంత్ బెర్త్ అనుకున్నాం. ఇది ట్వైస్లో ఉందంటే ఎంత అనుకోవచ్చు, మనం దీన్ని 2 అనుకున్నాం. ట్వైస్ అంటే డబల్ ఉంది, ప్లస్ 1 మోర్ దెన్ ఉంది అనుకున్నాం. ఒకటి మోర్ దెన్ ఉంది అనుకున్నాం. ఈ విధంగా మనకి లెంత్ అనేది వచ్చింది. టోటల్ ఏరియా అంతా ఎంత ఉంది మనకి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 528 meters square. ఇది ఏరియా అంటే మనకి ఏరియా అంటే ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 528 meters square. ఎల్ అంటే మనకి ఏమనుకున్నాం, లెంత్ అనుకున్నాం. లెంత్ అంటే 2x + 1. ఓకే, ఇంటూ అంటే మనం ఇంటూ చేయాలి. అంటే బెర్త్ ఏమనుకున్నాం, మనం ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. టోటల్ ఎంత 528 meters square. దీంతో మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, మనకి ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇంటూ ప్లస్ ఎక్స్ ప్లస్ అప్పుడు మనకి ఏమవుతుంది, దీన్ని రెండు మల్టిప్లై 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇటు 528 meters square. ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 528 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏఎక్స్ స్క్వేర్ ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఈ ఫార్మ్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎస్, సో ఇట్ ఈజ్ ఏ quadratic equation. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, మనకి 2 × 528 ఇంటూ 2 8 16 1 ఉంది, 2 4s అంటే 5 ఉంది, 2 5s 10 అంటే 1056 అండి. 1056 ఈ ఫ్యాక్టర్స్ కడితే మధ్యలో మనకి ఎక్స్ అనేది రావాలి. అంటే మనకి 30కి అబవ్ ఉంటుంది. అంటే 32
33 3s 32 ఇంటూ 33 మల్టిప్లై చేసినట్లయితే మనకి 1056 వస్తుంది. దీంట్లోంచి ఇది ఒకటి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఒకటి వస్తుంది, ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఒకటి వస్తుంది, సరిపోతుంది. అంటే 2x² ప్లస్ 33లోంచి x 32 తీయగలను కాబట్టి 33 అనేది ప్లస్ తీసుకోవాలి. x మైనస్ 32x మైనస్ 528. ఓకే, ఈ రెండాటి నుంచి మనం ఏం సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, ఎక్స్ ఒకటి సబ్ట్రాక్షన్ చేయగలం, 2 అనేది తీయడం, ఎందుకంటే ఈ రెండు మల్టిప్లై కావాలి కాబట్టి. 2 ఇంటూ 2x బయట పోతే ఇంకేమన్నా మనకి 2x 33 మైనస్ ఇక్కడ 16 కామన్ తీస్తే 16 కామన్ తీస్తే మనకి 16 2 32 అంటే 2x మైనస్ 16 33s 528 అంటే 33 అంటే 0. ఈ రెండాట్లో మళ్ళీ 2x ప్లస్ 33 మళ్ళీ ఇంకేం మిగిలింది మనకి x మైనస్ 16 ఈక్వల్ టు 0. ఈ రెండు 0కి ఈక్వల్ చేసినట్లయితే 2x ప్లస్ 33 ఈక్వల్ టు 0. ఇదొకటి మనకి x మైనస్ 16 ఈక్వల్ టు 0 ఇదొకటి. x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ 33/2 అయిపోయింది. అంటే x వాల్యూ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ 16. ఎప్పుడు కూడా నెగిటివ్ అని మనం x వాల్యూకి తీసుకోకూడదు, అంటే ఇది కాదు, పాజిటివే మనకి x వాల్యూ. అంటే మనకి లెంత్ ఎంత వచ్చింది, మనం xని ఏమనుకున్నాం ఇక్కడ మనం x మీటర్స్ అంటే మనం బెర్త్ అంటే బెర్త్. దేర్ఫోర్ మనకి బెర్త్ ఎంత వచ్చింది, మనం x మీటర్స్ అనుకున్నాం కాబట్టి బెర్త్ x ఈజ్ ఈక్వల్ టు మనకి 60 మీటర్స్ వచ్చింది, x 16 వచ్చింది. ఓకే, x ఈజ్ ఈక్వల్ 16. ఇంకా బెర్త్ వచ్చింది కాబట్టి లెంత్ అంటే మనకి 2x ప్లస్ 1 అంటే L ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ x అంటే 16 ప్లస్ 1. L ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 17 2s మనకి ఎంత వస్తుంది, మల్టిప్లై చేసినట్లయితే 33 అనేది వస్తుంది. 33 మీటర్స్. దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు 33 అండ్ అంటే B ఈజ్ ఈక్వల్ టు మనకి B ఎంత వచ్చింది మనకి 16 మీటర్స్. ఈ రెండు మల్టిప్లై చేసినట్టు మనకి 528 వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ సమ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ సమ్, ఇక్కడికి వచ్చేటప్పుడు సెకండ్ సమ్ ఇది. ఓకే, సెకండ్ సమ్ వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్ ఏం అడిగారంటే ది ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ది ఇంటీజర్స్ అన్నారు మనకి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ సమ్ సెకండ్ది. ఇక్కడ మనకి ఇంటీజర్ ఇక్కడ ప్రొడక్ట్ అన్నాడు, ప్రొడక్ట్ మీన్స్ ఇంటూ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ అంటే మనకి అన్నీ కూడా ప్లస్లో ఉంటాయి, ఇంటీజర్స్ అంటే ప్లస్ మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇందులో అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, పాజిటివ్ అంటే ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటికి కన్సిక్యూటివ్ అన్నాడు. కన్సిక్యూటివ్ అంటే తర్వాత దాని పక్కనే నెంబర్, అంటే 1 తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది, 2 తర్వాత 3 తర్వాత 4, వీటిని మనం కన్సిక్యూటివ్ అంటాం. అలాగే మనం ఇక్కడ 1 2 3 అంటే నెంబర్స్లో మనకి ఇవ్వలేదు కాబట్టి కన్సిక్యూటివ్ నెంబర్స్ని ఏం తీసుకుంటాం, ఎక్స్ అని తీసుకుంటాం. ఫస్ట్ నెంబర్ మనం ఏం తీసుకుంటాం, ఎక్స్ అని తీసుకుంటాం. లెట్ ఫస్ట్ consecutive పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ consecutive పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. దాని తర్వాత వచ్చేది ఏమవుతుంది మనకి x ప్లస్ 1. ఈ రెండు ప్రొడక్ట్
ప్రొడక్ట్ చేస్తే 2 కన్సిక్యూటివ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్. ప్రొడక్ట్ చేస్తే మనకి ఇంటూ చేస్తాం. ఫస్ట్ కన్సిక్యూటివ్ ఎక్స్ ఇంటూ సెకండ్ కన్సిక్యూటివ్ ఎక్స్ ప్లస్ 1. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 306 వచ్చిందంట. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 306. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకి 306 వస్తుంది. 306కి ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకి మధ్యలో మిడిల్లో మనకి ఎక్స్ అనేది రావాలి. ఈ రెండుకి ఫ్యాక్టర్స్ కట్టినట్టయితే ఎక్స్ రావాలి. ఎక్స్ రావాలంటే మనం ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ 300 ఉంది కాబట్టి మనకి 10కి అబవ్ ఉంటుంది. 10కి అబవ్ మనం మల్టిప్లై చేసుకోవాలి. 10కి అబవ్ మల్టిప్లై చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా మనకి 18 17s 306. మీరు కావాలంటే టేబుల్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, 18లో 17 కూడా తీస్తే మనకి ఎంత వస్తుంది? సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ అనేది వస్తుంది, 1 వస్తుంది. 1 అంటే మనకి 1x అని అర్థం. ఓకే, ఇది విధంగా సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. 18లో 17 తీస్తే 1x, అలాగే నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్లో వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 306. ఈ విధంగా ఫ్యాక్టర్స్ కట్టాలి. ఈ రెండాటి నుంచి మనం ఈ 2 టర్మ్స్లోంచి మనం ఎక్స్ అనేది కామన్ తీసుకోవచ్చు. ఒక ఎక్స్ బయట పోతే ఎక్స్ ఉంది, 18. ఎక్స్ బయట పోతే 18 ఉంది. మళ్ళీ మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్ వస్తుంది. ఇక్కడ 17 కామన్ తీసుకుందాం. ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అండ్ 18. 17 18s 306. ఈ రెండాటి నుంచి మనం ఎక్స్ ప్లస్ 18 కామన్ తీసుకోవచ్చు. ఇక మిగిలింది మనకి ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకని మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లో ఉంది కాబట్టి. ఓకే, తర్వాత ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17. సింబల్స్ అనేవి మారిపోతాయి. దేర్ఫోర్ ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకోకూడదు, పాజిటివే తీసుకోవాలి. అంటే ఎక్స్ ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 17. సెకండ్ కన్సిక్యూటివ్ నెంబర్, సెకండ్ నెంబర్ ఏముంది? ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ అంటే మనకి 17 ప్లస్ 1 అంటే 18. సెకండ్ కన్సిక్యూటివ్ 18 వచ్చింది. ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ 17 ఇచ్చింది. ఈ విధంగా మనకి ఫస్ట్ సమ్ కంప్లీట్ అయింది అండ్ సెకండ్ సమ్. ఫస్ట్ సమ్ ఈ విధంగా కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ సమ్. ఇక్కడ వచ్చేటికి ఇది సెకండ్ సమ్. ఇక్కడతో మనకి ఈ వీడియోలో ఈ 2 సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీడియోలో మిగతా 2 సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ తప్పనిసరిగా మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నా క్లాస్ తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని, నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.